నమస్కారం, 7 హిల్స్ టీవీకి స్వాగతం. వార్తల్లోని వివరాలు. రాయచోటి నియోజకవర్గం అభివృద్ధి చేసి ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని మంత్రి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. మంత్రి రాంప్రసాద్ రెడ్డి రాయచోటి తన క్యాంపు కార్యాలయంలో ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజలతో సమస్యలు, అభ్యర్థనలు, వినతులు స్వయంగా విని తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యల పరిష్కారం కోసం కృషి చేయడం తమ ప్రధాన లక్ష్యమని మంత్రి తెలిపారు. ఈ సందర్భంగా పలువురు తమ సమస్యలను వివరించగా వాటిని పరిష్కరించేందుకు హామీ ఇచ్చారు. రాష్ట్రంలో సంక్షేమ పథకాలను ప్రతి ఒక్కరికి అందేలా చూడడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పేర్కొన్నారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రహదారుల నిర్మాణంలో నాణ్యత విషయంలో రాజీ పడటం లేదని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వంలో పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఎంత బాధ్యతగా రహదారుల తనిఖీలు, సోషల్ ఆడిట్లు పక్కా నిర్వహిస్తున్నామని అధికారులు వెల్లడించారు. ఈ సందర్భంగా ఉన్నతాధికారులు మాట్లాడుతూ అత్యంత పారదర్శకంగా ప్రజాధనాన్ని ఖర్చు చేస్తూ సోషల్ ఆడిట్ ప్రక్రియను అత్యంత కఠినంగా అమలు చేస్తుందని, పారదర్శకంగా ఉండబట్టే సోషల్ ఆడిట్ విభాగంలో దేశంలోని నంబర్ 1 స్థానంలో రాష్ట్రం నిలిచిందన్నారు. గత 2 రోజులుగా అభివృద్ధి గిట్టని వాళ్ళు తమ అనుకూల మీడియా ద్వారా ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా కొన్ని వార్తలను ప్రచారం చేసి వాటిని సామాజిక మాధ్యమాల్లో వ్యాప్తి చేస్తున్నారని పేర్కొన్నారు. ప్రజలు ఇలాంటి వాటి పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. దీన్ని మన ప్రభుత్వం తరఫున కమిషనర్ అండ్ ఆర్డీ ఆనరబుల్ డిప్యూటీ సీఎం గారు ఆదేశాల మేరకు ప్రతి ఎన్ఆర్జీఎస్ రోడ్డుకి కూడా పేమెంట్ చేసే ముందు క్వాలిటీ కంట్రోల్ టెస్టులు చేసిన తర్వాత పేమెంట్కి సిఫార్సు చేయడం జరుగుతుంది. అందులో భాగంగా క్వాలిటీ కంట్రోల్ ఇన్స్పెక్షన్స్ చేయడం జరిగింది లాస్ట్ వీక్. దానికి సంబంధించి క్వాలిటీ కంట్రోల్ పిట్ ఒకటి తీయడం జరిగింది. ఆ పిట్కి సంబంధించి అది అయిన తర్వాత ఇవన్నీ టెస్టులకు వెళ్ళిన తర్వాత ఇవి వచ్చిన 2-3 రోజుల గ్యాప్లోని ఈ విలేజ్ కాని వాళ్ళు 2-3 వ్యక్తులు, అది మేము తర్వాత ఎంక్వైరీ చేస్తే వేరే వాళ్ళతో ఆకతాయిలతో కలిసి ఈ పిట్లో ఉన్నటువంటి లూజ్గా ఉన్నటువంటి ఈ పిట్ని వేళ్లతోటి పెకిలించి ఈ రోడ్డు రహదారి క్వాలిటీ లేదు, చాలా అధ్వానంగా చేస్తున్నారనే అభియోగాలు చేసి ఉన్నారు. అవన్నీ కూడా అవాస్తవం అని చెప్పి మేము వచ్చి ఈ విలేజర్స్ని అడగగా, ఇది మా విలేజర్స్లో మెట్టచింత కానీ ఉలుగొగులు కానీ ఎవరు విలేజర్స్ ఇందులో పాలు పంచుకోవడం లేదు, అది బయట వాళ్ళు ఎవరో ఆకతాయిగా చేసి వైరల్ చేసి ఉన్నారు అని చెప్పి వీళ్ళు చెప్పడం జరిగింది. అదే విషయాన్ని మేము దీన్ని పర్యవేక్షించి దీని మీద దీన్ని పరిశీలించి వివరాలు ఇవ్వవలసిందిగా జిల్లా కలెక్టర్ గారు మా పంచాయతీరాజ్ ఎస్సీ వారిని పంపించి ఉన్నారు. వారు కూడా వచ్చి చూడడం జరిగింది. మొత్తం అంతా కూడా ఈ నిడివి 3 కిలోమీటర్ల నిడివి అంతా కూడా మంచిగా ఉండి ఇంటాక్ట్లో ఉంది ప్రస్తుతం రోడ్డు అంతా కూడా. ఇందులో ఏ విధమైన అభియోగాలకి తావలేదని చెప్పి తెలియజేస్తూ విలేజర్స్ వారితో కూడా వివరాలు సేకరించవలసిందిగా కోరుతున్నాం. రోడ్డు ఉన్నదంతా రోడ్డు వేయడం జరిగిందండి. అందులో భాగంగా మన రోడ్డు క్వాంటిటీ చూడడానికి చెకింగ్ వెరిఫికేషన్ కోసం తీసిన గుంతల దగ్గర గుంతలు తీసిన దగ్గర ఎవరో బయట వ్యక్తులు వచ్చి అక్కడ రోడ్డు సరిగ్గా వేయలేదు, ఈ రోడ్డు క్వాంటిటీ లేదని సరిగ్గా వేయలేదని తెలియజేసి ఏదో వీడియో తీసి వైరల్ చేయడం జరిగిందండి వాట్సాప్ ద్వారా. కాబట్టి అదేమీ నిజం కాదు. మాచర్లలో పనిచేస్తున్న ఒక ఏఎస్ఐ అమాయకపు ప్రేమ జంటల్ని టార్గెట్ చేసుకుని తన అక్రమ సంపాదనకు తెరలేపారు. ఈ దందా కోసం సదరు ఏఎస్ఐ జమ్మల మడుగుకు చెందిన ఒక ఆటో డ్రైవర్ను తన ఇన్ఫార్మర్గా వాడుకుంటూ ఎక్కడైనా జంటలు ఏకాంతంగా కనిపిస్తే చాలు వెంటనే ఆటో డ్రైవర్ ఏఎస్ఐకి సమాచారం అందిస్తాడు. వెంటనే సీన్లోకి ఎంట్రీ ఇచ్చి ఏఎస్ఐ ఆ జంటలను వీడియోలను గోప్యంగా చిత్రీకరించి ఆ తర్వాత అసలు కథ మొదలు పెడతారు. ఈ వ్యవహారం బయటకు పొక్కడంతో జిల్లా ఎస్పీ సీరియస్ తీసుకొని ఏఎస్ఐని సస్పెండ్ చేస్తూ విచారణకు ఆదేశించారు.
ఎరుపడి సంపాదించుకో, లేదు ఓటర్లు ఇచ్చుకో, నాకు ఇష్టమే. అది కాదు నీ కొత్త ఎందుకని పన్ను ఉంది, పన్ను ఇసుకేస్తానా? సినిమా ఒకటి ఉంది నీకు, ఇందులో పన్ను ఉంది, పన్ను నేను ఇసుకేస్తాను నా పట్ట, చచ్చిపోతా నీ ఇష్టం. ఎన్టీఆర్ జిల్లా కీసరా టోల్ ప్లాజాలో ఆగి ఉన్న కారుపై ట్యాంకర్ బోల్తా పడటంతో హైకోర్టు న్యాయవాది మృతి చెందారు. ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలం కీసర స్వర్ణ టోల్ ప్లాజా వద్ద విషాదకరణ ఘటన చోటు చేసుకుంది. విజయవాడ నుంచి హైదరాబాద్ వైపు ప్రయాణిస్తున్న BMW కారుపై బూడిద లోడుతో వెళ్తున్న లారీ అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో BMW కారు పూర్తిగా దెబ్బతినగా కారులో ప్రయాణిస్తున్న ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు హైకోర్టు న్యాయవాది శ్రీనివాసరావుగా గుర్తించారు. ఈ ఘటన ట్యాంకర్ డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల చోటు చేసుకుందని పోలీసులు భావిస్తూ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు. FT662 అనే వెహికల్ BMW కారు మీద ట్యాంకర్ పైసలో ఆ కారులో ఎంతమంది ఉన్నారని ఆందోళన చెందాము. సో ఆ కారులో బి శ్రీనివాసరావు అనే అడ్వకేట్ వారు ఆర్యారెడ్డి గారు వారికి సాక్షిస్తూ సో ఆయన ఎందుకంటే బాగా ఆయన బాడీ అంతా కూడా ఇంక్రీజ్ అయింది. అది పోస్ట్ మార్టం ఇక్కడ కీసర టోల్ గేట్ దగ్గర క్లియర్ చేసాము. చాలామంది ఇక్కడ క్యూరియస్ ఆన్లైన్ చాలామంది ఉన్నారు. అదే వెహికల్స్ కూడా దాదాపు 1 కిలోమీటర్ల మేర వెహికల్స్ క్లియర్ చేస్తాము. సో ఒక్కరే ఉండడం అనేది కొంత మనము ఊళ్ళు తీసుకోవాల్సిన అంశము. ఇది చాలా దుర్దర్శకరమైన విషయమైన మధుర్ శ్రీనివాసరావు గారు చాలా మంచి న్యాయవాది, తెలుగులో చాలా సంప్రదాయం చాలా విచారకరం. ఏమైనా వారికి నా ప్రకారం తప్పాము. త్వరలోనే ఇదంతా ఏంటంటే ఫస్ట్ మనకు ఉన్నదానికి హైదరాబాద్లో ప్రశ్నిస్తాము. సో ఇలా 356 తిరుపతిపట్నం క్రాస్లో ఆయన ఇదన్నారు. ఫోటో కూడా ల్యాండ్ నుంచి ఫోటో కూడా తీసుకుంటారు. ఫోటో అండ్ డీటెయిల్స్ కూడా తీసుకున్నాము. అడ్రస్సు ఎల్లారెడ్డి కూడా మోకి ఎన్క్లేవ్ ఎల్లారెడ్డి కూడా అమీర్పేట్ అనే అడ్రస్ ఉంది. కుప్పం డైరెక్టర్ మునిరాజు తెరకెక్కిస్తున్న తిమ్మరాజుపల్లి టీవీ సినిమా ఈ నెల 17వ తేదీ విడుదల సందర్భంగా కుప్పం చిత్ర కళాకారుడు పురుషోత్తం వినూత్నంగా పెయింటింగ్ వేసి చిత్రానికి సంబంధించిన టీవీలో డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు, హీరోయిన్స్ చిత్రానికి టీవీలో కనిపించేటట్లు అద్భుతంగా 3D పెయింటింగ్ వేశారు. ప్రొడ్యూసర్ కిరణ్ అబ్బవరం ఈ పెయింటింగ్ని షేర్ చేసుకుని కుప్పం డైరెక్టర్ మునిరాజుకి చిత్ర బృందానికి అంకితం చేశారు. రెండు కళ్ళు శాంతిపురం జాతీయ రహదారిలో వాహనం ఢీకొని ముల్లూరు కృష్ణాపురానికి చెందిన అల్లాబాకస్ మృతి చెందాడు. శాంతిపురంలో ఆటోమొబైల్స్ నడుపుతున్న అల్లాబాకస్ శాంతిపురంలో రోడ్ క్రాస్ చేస్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొని ఈ ప్రమాదం సంభవించింది. గాయపడ్డ అల్లాబాకస్ అప్పటికే మృతి చెందాడని పోలీసులు గుర్తించి దర్యాప్తు చేపట్టారు.
జిల్లా పంచాయతీ వనరుల ద్వారా గ్రామాలను అభివృద్ధి చేయాలని పంచాయతీ రాజ్ మంత్రిత్వ శాఖ బృందం సభ్యులు సంతోష్ కుమార్ సిన్హా పేర్కొన్నారు. చిత్తూరు జిల్లా పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో భారత ప్రభుత్వ పంచాయతీ అవార్డుల ప్రత్యేక అవార్డుల ఎంపికపై అధికారులతో సమీక్షించారు. క్షేత్రస్థాయి సందర్శనల కోసం బృందం ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ప్రత్యేక కేటగిరీ అవార్డులు 2026 కింద క్షేత్రస్థాయి పరిశీలన కోసం జిల్లాలో కమిటీ బృందాలు ఐరాల మండలం జడ్పీలో వివిధ పంచాయతీలో పనితీరు అభివృద్ధిపై వివిధ ఛాయాచిత్ర ప్రదర్శనను కమిటీ బృందం తిలకించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ అంజన్ కుమార్ బంజా, అసోసియేట్ ప్రొఫెసర్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీ రాజ్ హైదరాబాద్, జడ్పీ సీఈఓ రవికుమార్, రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ కమిషన్ కార్యాలయంలో సీనియర్ అధికారి మల్లీశ్వరి తదితరులు పాల్గొన్నారు. Infrastructure and healthy village, green and green. We adopted a team member to improve that, to initiate these children. రాష్ట్రంలో ఇటీవల జరిగిన డిఎస్సీల బదిలీలలో భాగంగా తిరుపతి ఎస్బీ డిఎస్పీని చిత్తూరు సబ్ డివిజన్ డిఎస్పీగా బదిలీ చేశారు. గతంలో చిత్తూరు డిఎస్పీగా పనిచేసిన సాయినాథ్ సెలవుపై వెళ్లడంతో ఈ పోస్టు ఖాళీ అయింది. దీంతో తిరుపతి ఎస్బీ డిఎస్పీను విధులు నిర్వహిస్తున్న వెంకటనారాయణ చిత్తూరు డిఎస్పీగా ప్రభుత్వం నియమించింది. ఈ సందర్భంగా వెంకటనారాయణ పదవి బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ చిత్తూరు సబ్ డివిజన్లో శాంతి భద్రతల పరిరక్షణకు తన వంతు కృషి చేస్తానని తెలిపారు. ఖచ్చితమైన సమాచారం సేకరించి ప్రజల ద్వారా మనకున్న సోర్స్ ఇన్ఫార్మెంట్ ద్వారా స్పెషల్ బ్రాంచ్ ద్వారా కోఆర్డినేషన్ చేసుకొని ఎస్పీ గారి ఉత్తర్వుల వరకు ఇక్కడ నగరంలో అలాంటి సంఘ కార్యకలాపాలు ఏం జరగకుండా అరికట్టేకి మా శాయశక్తుల ప్రయత్నం చేస్తాం. తర్వాత ప్రజల కోఆపరేషను, తర్వాత మా సిబ్బంది అందరినీ ఒక టీమ్ లాగా చేసుకొని ఇక్కడ నగరంలో ఇంతకుముందు ఇప్పటి వరకు ఇన్పుట్స్ అయితే ఏం లేవు. మేము ఫస్ట్ స్టడీ చేసి నగరంలో ఏవి అలాంటివి ఉన్నా తప్పకుండా అరికడతాం. ఫర్దర్ ఏదైనా ఇష్యూస్ ఉన్నా ప్రజలు కానీ మాకు తెలియజేస్తే దాని మీద వెంటనే స్పందించి దాని మీద కఠిన చర్యలు తీసుకుంటామని చిత్తూరు ప్రజలకు, నగర ప్రజలకు ప్రత్యేకంగా విన్నవించుకుంటున్నాం. పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా కానీ, స్పెషల్ బ్రాంచ్ ద్వారా కానీ, ఇంటెలిజెన్స్ ద్వారా కానీ, సోర్స్ ద్వారా కొన్ని ఇన్పుట్స్ తీసుకొని తర్వాత ఇక్కడున్న అదర్ రిప్రజెంటేటివ్స్ ద్వారా కానీ ఏమైనా ఇన్పుట్స్ ఇస్తే దాన్ని ఉందా లేదా అని పరిశీలించి ఉంటే దాని మీద తప్పకుండా చర్యలు తీసుకుంటాం. అదే ఎస్పీ గారి ద్వారా సూచనలు తీసుకుని దాని మీద ఎలాంటి చర్యలు తీసుకోవాలో కఠిన చర్యలు అనేది దాని ప్రకారం తప్పకుండా చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటాం. సాధ్యమైనంత వరకు ఇలాంటి సంఘ విద్రోహ కార్యకలాపాలు ఏమున్నా చిత్తూరు నగరంలో, చిత్తూరు సబ్ డివిజన్ పరిధిలో ఎట్టి పరిస్థితుల్లో అలౌ చేయకుండా గట్టిగా ప్రజలకు సేవలు అందించడానికి ఎల్లవేళలా అవైలబిలిటీలో ఉంటాం. ఎప్పుడైనా మన నంబర్కి కానీ కాల్ చేసినా మేము స్పందిస్తాం. పూతలపట్టు నియోజకవర్గానికి చెందిన రఘురామ చౌదరి ఇటీవల తెలుగుదేశం పార్టీ వీడి జనసేన పార్టీలో చేరారు. జనసేన పార్టీ పిలుపు మేరకు తౌనంపల్లి మండలంలో మన ఊరు మన జెండా కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టారు. ఈ సందర్భంగా కాణిపాకం క్రాస్ వద్ద పార్టీ జెండాని ఆవిష్కరించి పెద్ద ఎత్తున స్కూటర్ ర్యాలీని నిర్వహించి పలుచోట్ల పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున జనసేన నేతలు, కార్యకర్తలు తరలి రావడంతో రోడ్లు కిటకిటలాడాయి. ఊహించిన దానికంటే భారీగా జనసేన నాయకులు తరలి వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంతో మండలంలో రాజకీయం కొత్త మలుపు తిరగడంతో చర్చనీయంగా మారింది.
అన్నమయ్య జిల్లా మదనపల్లిలో అక్రమంగా తరలిస్తున్న గంజాయి మూటాను పోలీసులు అరెస్టు చేసి వారి నుంచి 4 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. మదనపల్లి బాసినికొండ వద్ద పోలీసులు వాహన తనిఖీలు భాగంగా కొందరు అనుమానంగా తిరుగుతున్న వ్యక్తులను గుర్తించి వారిని అదుపులోకి తీసుకొని విచారించగా రాష్ట్రంలోనే వివిధ ప్రాంతాల నుంచి గంజాయిని తీసుకొచ్చి మదనపల్లి పరిసర ప్రాంతాల్లో విక్రయిస్తున్నట్లు మదనపల్లి ఏఎస్పీ వెంకటాద్రి తెలిపారు. ఈ సంఘటనలో 2 మహిళలు 2 యువకులు అరెస్టు చేసి వారి వద్ద 4 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని అన్నారు. గంజాయి అక్రమ రవాణాపై సమగ్రంగా దర్యాప్తు చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని తాజా వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ 7 హిల్స్ టీవీ. నమస్కారం. వాస్తవానికి మీ దగ్గరగా ఇది 7 హిల్స్ టీవీ.